నారాయణ సిబిఎస్ఈ బాయ్స్ రెసిడెన్షియల్ ధనలక్ష్మీపురం బ్రాంచ్లో ఈరోజు మనం ఉన్నాము. ఈరోజు నేషనల్ సైన్స్ డే సందర్భంగా పిల్లలందరూ కూడా ఎంతో మోటివేట్గా ఇక్కడ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ అనేటివి చేస్తున్నారు. ఒకసారి మీరు కూడా ఆ ఎక్స్పెరిమెంట్స్ చూడొచ్చు. ఇక్కడ పిల్లలందరూ కూడా హ్యూమన్ ఆర్గాన్స్ అన్ని ఎంతో ధైర్యంగా సైన్స్ డే సందర్భంగా ప్రజెంట్ చేశారు చూడండి. సో నేను ఫస్ట్ టైం చూస్తున్నా. బ్రెయిన్ సో ఏం ఎక్స్పెరిమెంట్ చేశారు? This is a human brain. My friend will be explaining about how human brain works and how many neurons are present in it. My friend will help. Madam, this is a human brain, madam. It is present in all humans as we know. And this human brain is divided into three parts known as cerebrum and brainstem. Cerebrum is the largest part in the in the whole brain, madam. And cerebrum is at the topmost part, madam. This cerebrum is present in the corneal part of the skull, and it helps us in thinking and intelligence, memory, speech, and some senses like seeing and etc. You can observe it here. This is the back of the brain known as cerebrum. It is used for balancing posture and some muscle coordination. This part 3 is brainstem, madam. You can find it here. This brainstem, madam. It helps us in controlling automatic actions like breathing, heartbeat, BP and digestion, etc. థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పావు. ఆల్ ది బెస్ట్. వాట్ ఇస్ దిస్? Lungs, ma'am. Lungs is a spongy organ in our body, ma'am. It is protected under the rib cage, ma'am. 12 pairs of ribs are there to protect these lungs, ma'am. These are infected person's lung, ma'am. The lungs are used to exchange of gases in our body, ma'am. These lungs are compressed during exhalation, ma'am. These lungs are expand during inhalation, ma'am. Each inhalation, exhalation equal to one breath, ma'am. Study of lungs is called pulmonologist, ma'am. Thank you. ఏమిట్లు జరిగినది? నా భర్త జూదం ఆడుటెందుకు? జూదంలో నన్ను పందెం వేసి ఓడిపోవడెందుకు? ఆ దుష్యంతునితో నా వస్త్రాభరణము గావించుటెందుకు? ఈ విధి నన్నిట్లు చూచుటనేలా? తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. సో ఏంటి ఈరోజు మొత్తం కాన్సెప్ట్? అంటే ఇది పాండవ వనవాసం. మీ డైలాగ్? సోదరులారా, దుఃఖించకండి. మా బావగారైన శ్రీకృష్ణుడు మంచి దారి చూపించగలడు. త్వరలోనే తీరునని మా నమ్మకం. సూపర్, చాలా చక్కగా చెప్పారు. కార్డియాలజిస్ట్ భక్తవత్సల్ రెడ్డి గారు ఈరోజు నెల్లూరు నారాయణ సిబిఎస్ఈ రెసిడెన్షియల్ స్కూల్ని ఈరోజు సార్ విజిట్ చేశారు. ఈరోజు నేషనల్ సైన్స్ డే సందర్భంగా సార్ కొన్ని సూచనలు అయితే ఇవ్వబోతున్నారు. ఈ సందర్భంగా సార్తో మాట్లాడదాం. సార్, ఈరోజు నేషనల్ సైన్స్ డే సందర్భంగా పిల్లలకి ఎలాంటి అవేర్నెస్ ఇవ్వబోతున్నారు? ఈరోజు ధనలక్ష్మీపురం సిబిఎస్ఈ స్కూల్ క్యాంపస్ నందు, నారాయణ క్యాంపస్ నందు
ఈరోజు సైన్స్ ఫెస్టివల్, సైన్స్ డే సందర్భంగా జరుగుతుంది. పిల్లలు ఎంతో అద్భుతంగా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో అన్ని సబ్జెక్ట్స్లోనూ ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అన్నిట్లోనూ ఎక్స్పెరిమెంట్స్ వాళ్ళు కొత్తగా తయారు చేసినవి, నేర్చుకున్నవి అన్నీ కూడా ఇప్పుడు మనకి డెమాన్స్ట్రేషన్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా పిల్లలు చిన్న వయసు నుంచే సైన్స్కి ప్రతి దాని మీద ఇన్నోవేషన్స్ మీద ఫోకస్ చేసి బాగా నేర్చుకొని ముందడుగులు వేయాలనేది మన యొక్క ప్రతి ఒక్కరి యొక్క ఆకాంక్ష. చిన్న వయసులో ఇట్లాంటివి నేర్చుకుంటే వాళ్ళకి సబ్జెక్ట్ మీద ఎంతో ఇంట్రెస్ట్ ఉండి ప్రాక్టికల్ జ్ఞానం బాగా ఉండి బాగా చదువుకునేదానికి ఎంతో ఇష్టపడుతుంది. మీరు చూడొచ్చు, పిల్లలు మెడికల్ కాలేజ్ నుంచి ఆర్గన్స్ కూడా తీసుకొచ్చి ఎంతో అవేర్నెస్తో ఈ వయసు నుంచి కూడా వాళ్ళు బాగా నేర్చుకునేదానికి ముందు చూపుతో ఇవన్నీ నేర్చుకుంటున్నారు. ఈ విధంగా వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తున్న అధ్యాపకులకి, టీచింగ్ సిబ్బందికి, ఇక్కడ సిబ్బందికి అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది బాగా సక్సెస్ అయ్యి పిల్లలందరూ మంచిగా చదువుకోవాలని కోరుకుంటున్నాను. ఏం చెప్తారు సార్ ఈ సందర్భంగా పిల్లలకి? పిల్లలు చిన్న వయసు నుంచే మనము బాగా చదువు మీద ఫోకస్ పెట్టి మనం ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ బాగా నేర్చుకుంటే మనం ప్రతి జీవితంలో మనం అనుకున్నది సాధించగలుగుతాము. ఎప్పుడు కూడా సైన్స్కి సంబంధించినవి పుస్తకాల్లో చదివేదానికన్నా కూడా మన కళ్ళతో మనం చూస్తే అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇలాంటివే ప్రతి దాంట్లో కూడా మనం బుక్లో చదివే థియరిటికల్ నాలెడ్జ్ కన్నా కూడా ప్రాక్టికల్గా ఎప్పుడు నేర్చుకుంటుంటే అవి తొందరగా బాగా ఉపయోగపడతాయి. అదేవిధంగా పిల్లలందరూ ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. అసలు ఈ సైన్స్ డే ఎందుకు జరుపుకుంటాం అనే దాని గురించి మాట్లాడడానికి ఏజిఎం రవివర్మ సార్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, సైన్స్ డే ఎందుకు జరుపుకుంటాం? ముందుగా అందరికీ నేషనల్ సైన్స్ డే విషెస్ తెలియజేస్తున్నాం. నారాయణ గ్రూప్ ఆఫ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తరఫున నేషనల్ సైన్స్ డే అనేది అందరికీ తెలిసిందే. సివి రామన్ గారి యొక్క సైన్స్ ఎక్స్పెరిమెంట్ ఏదైతే చేశారో, లైట్ మీద సార్ కండక్ట్ చేశారు. ఒక బీమ్ ఆఫ్ లైట్ని ఒక ట్రాన్స్పరెంట్ సబ్స్టాన్సెస్ ద్వారా పంపిస్తే దాని యొక్క వేవ్ లెంత్ మారుతుంది అని సార్ డిస్కవర్ చేయడం జరిగింది. 1930లో ఏషియాలోనే ఫస్ట్ నోబెల్ ప్రైజ్ విన్నర్ సార్ సివి రామన్ గారు. సో ఆ సందర్భంగా మన కేంద్ర ప్రభుత్వం ఈ డేట్, అంటే ఈ రోజున ఈ యొక్క ప్రాజెక్ట్ ఇది ఎక్స్పెరిమెంట్ ఉందో అది నిర్ధారించబడింది, అప్రూవ్ చేయబడింది. కాబట్టి ఈ రోజుని నేషనల్ సైన్స్ డేగా పరిగణిస్తున్నాం. ఈ సందర్భంగా ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్లోనూ ఈ యొక్క నేషనల్ సైన్స్ డే సందర్భంగా సైన్స్ ప్రాజెక్ట్స్ పిల్లల్ని ఎగ్జిబిట్ చేస్తూ జరుగుతుంటాయి. సార్, మీ బ్రాంచెస్లో సార్ సివి రామన్ లాంటి వాళ్ళని ఎవరైనా చూసారా? ఆల్మోస్ట్ నాకు తెలిసినందుకు పిల్లలందరూ ఆ జీల్తోనే ఉన్నారు. అందరూ కూడా నాకు అలానే కనపడుతున్నారు. చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్, వాళ్ళు చూపించే ఆ ఇంట్రెస్ట్, ఆ క్యూరియాసిటీ, ఆ కెమికల్స్ని యాడ్ చేసినప్పుడు వచ్చే ప్రోడక్ట్స్, అలాగే ఇంటర్నల్ ఆర్గాన్స్ ఎగ్జిబిషన్, ఇవన్నీ పిల్లల్లో అంటే ఒకప్పుడు ఎడ్యుకేషన్కి ఇప్పటికి చాలా లాంగ్ డిఫరెన్స్ వచ్చేసింది. ఒకప్పుడు మన పుస్తకంలో ఉన్న చదువుకొని పెన్ అండ్ పేపర్ ఎగ్జామ్స్ ద్వారా ఉన్నాం, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్రమ్ 5th క్లాస్ నుంచే పిల్లలకి ప్రాక్టీస్ ద్వారా, ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ఎడ్యుకేషన్ అనేది ఇస్తున్నాం. కాబట్టి నా దృష్టిలో అందరూ కూడా, నాకు ఎగ్జిబిట్ చేసిన పిల్లలందరూ కూడా సివి రామన్లాగా కనపడ్డారు. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత. ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్, భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.